తెలంగాణ కొత్త సీఎం ప్రకటనపైన సందిగ్ధత కొనసాగుతుంది. సీఎల్పీ నాయకుడు ఎవరన్న దానిపైన ఇంకా ఉత్కంఠ వీడలేదు. సీఎం ఎంపికతో పాటు సోమవారమే కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుందని కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా భావించారు. సీఎం ప్రమాణ స్వీకారానికి రాజ్భవన్లో ఏర్పాట్లు కూడా చేశారు. కానీ అనూహ్యంగా సీఎం ప్రకటన వాయిదా పడింది. ముఖ్యమంత్రి ఎంపికపైన కాంగ్రెస్ హైకమాండ్ ఎటు తేల్చలేదు. కాంగ్రెస్ అగ్రనేతల అభిప్రాయం తర్వాత ప్రకటించనున్నట్టుగా ఖర్గే తెలిపినట్టు సమాచారం. తెలంగాణ ఏర్పడ్డాక కాంగ్రెస్ పార్టీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందున సీఎం అభ్యర్థి విషయంలో ఎమ్మెల్యేలందరి అభిప్రాయాలతో నిర్ణయం తీసుకునేందుకు అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సీఎం ఎంపికపైన రోజంతా హైడ్రామా నడిచింది. సోమవారం ఉదయం హైదరాబాద్లో కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. సీఎల్పీ నేత ఎంపిక నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు ఎమ్మెల్యేలు. అధిష్టానం నిర్ణయాన్ని శిరసా వహిస్తామని తీర్మానంలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఏకవాక్య తీర్మానాన్ని భట్టి విక్రమార్క, సీతక్కతో పాటు పలువురు ఎమ్మెల్యేలు బలపరిచారు. రాష్ట్ర నాయకత్వం ఢిల్లీకి పంపిన తీర్మానాన్ని అధ్యయనం చేసి అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సీఎల్పీ ఎంపిక కోసం చర్చించడానికి ఢిల్లీ వెళ్లారు డీకే శివకుమార్. ఏఐసీసీ పిలుపు మేరకు డీకేతో పాటు మరో 4 పరిశీలకులు కూడా ఢిల్లీ వెళ్లారు. ఖర్గేను కలిసి సీఎల్పీ నేత ఎంపికపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష ఏకవాక్య తీర్మానంతో పాటు వ్యక్తిగతంగా కూడా ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించారు డీకే శివకుమార్. మినిట్స్ రూపంలో రికార్డు చేసిన వారి అభిప్రాయాలను హైకమాండ్కు సమర్పించనున్నారు. తెలంగాణ శాసనసభ పక్షం నుంచి వచ్చిన తీర్మానాన్ని సోనియా, రాహుల్తో చర్చించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఏఐసీసీ నేతల చర్చల అనంతరం సీఎం అభ్యర్థి ఎవరనేది ఖర్గే ప్రకటించనున్నారు. అధిష్టానం నుంచి ప్రకటన వచ్చాకే గవర్నర్ను కాంగ్రెస్ నేతలు కలవనున్నట్టుగా తెలుస్తోంది. అప్పుడే సీఎం ప్రమాణ స్వీకారంపై స్పష్టత రానుంది. అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే డిసెంబర్ 6 లేదా 9న సీఎం మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో కొత్త సర్కార్ ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ కసరత్తు పూర్తి చేసింది. 3వ శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గెజెట్ ను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్, ఈసీ ముఖ్య కార్యదర్శి గవర్నర్ తమిళసైకు అందజేశారు. అంతేకాకుండా ఎన్నికలపైన నివేదిక కూడా అందించారు. గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను సీఈఓ వికాస్ రాజ్ గవర్నర్ కు సమర్పించారు. మరోవైపు ప్రస్తుత శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ తమిళసై సర్క్యులర్ జారీ చేశారు. అంతకుముందు కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం కొలుతీరేందుకు రాజ్భవన్లో ఏర్పాట్లు చేశారు. అందుకు కావలసిన సామాగ్రిని తరలించారు. భారీగా పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేశారు. కానీ సీఎం ఎంపిక ప్రక్రియ ఇంకా తేలకపోవడంతో ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. తెలంగాణ కొత్త సీఎం ఎంపిక ప్రక్రియలో డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. సీఎల్పీ భేటీ ఏర్పాట్లతో పాటు అందులో తీర్మానం చేయించడం, ఏఐసీసీ పెద్దలతో చర్చించడం వరకు అన్ని తానై చూసుకుంటున్నారు. తాజాగా సీఎల్పీ నేత ఎంపిక కోసం అధిష్టానంతో చర్చించడానికి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఖర్గేతో సమావేశమై కీలక ప్రకటన చేయనున్నారు డీకే. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా కాంగ్రెస్ గెలుపు కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఇతర పార్టీ నుంచి నేతల జాయినింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపారు. కాంగ్రెస్ తరపున తెలంగాణలో ప్రచారం కూడా చేశారు. స్పష్టమైన మెజారిటీ సాధించి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రభుత్వ ఏర్పాటులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. All the members of the Congress newly elected party unanimously resolved to authorize the AICC President Shri Mallikarjun Kharge ji to appoint the Congress legislative party leader. It was being moved by the PCC President Mr. Ravant Reddy, seconded by Bhatti Vikramaditya, Uttam Kumar Reddy, Damodar Raj, Komti Reddy, Sridhar Babu, Ponnam Prabhakar, Sitaka, Prem Sagar, Gondal Sureka, Bal Nayak, Tumala Nageshwar Rao, Konnotu Srinivas, Vedam Bojja and Adi Srinivasa. All these people seconded and it was being proposed by our PCC President Mr. Ravant Reddy. This authorization will be sent to the AICC President Mr. Mallikarjun Kharge ji, and all of them decided whatever the AICC President